నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. కూటమి నాయకులు ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు హాజరై ప్రజలకు జీఎస్టీ సేవల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా యాగంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రతి రూపాయి ఆదాయాన్ని ప్రజల అవసరాలకు వినియోగించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, జీఎస్టీ ద్వారా సమకూరుతున్న ఆదాయాన్ని ప్రజల సంక్షేమానికి మలచటమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి వర్గాలకు గొప్ప ఉపశమనం కలిగిస్తాయని, మాచర్ల పట్టణం నందు వ్యాపార సంస్థలను సందర్శించి జీఎస్టీ రేట్లు తగ్గించి అమ్ముతున్నారా లేదా అని వ్యాపారస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ గురించి వివరించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేటు తగ్గించినందువల్ల మరి గతంలో జీఎస్టీ ముందు కంటే కూడా ఈరోజు తగ్గించి రేటు అమ్ముతున్నందుకు ఈ సిమెంటు అమ్ముతున్నటువంటి మన వెంకటేశ్వర గారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకున్నాను. గతంలో 27% ఉన్న జీఎస్టీ రేట్ని 18% తగ్గించి 18% మేరకే ఈరోజు సిమెంట్ అమ్మకం జరుగుతుంది. ఇక్కడ మరి సిమెంట్ ఉత్పత్తిదారులు కూడా సిమెంట్ రేటు తగ్గించి డీలర్స్కి ఇవ్వడం వల్ల మరి డీలర్స్ అందరూ కూడా తక్కువ రేటుకే భవన నిర్మాణ యజమానులకు అందిస్తున్న సంగతి మనందరం చూస్తూనే ఉన్నాము. గతంలో కంటే కూడా ఈరోజు 20 రూపాయల నుంచి 30 రూపాయల దాకా సిమెంట్ కట్టక రేటు తగ్గింది. మరి ఇల్లు కట్టుకుందాం అనుకునే పేద ప్రజలకి అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తగ్గించినటువంటి జీఎస్టీ రేట్లకు అనుకూలంగా ఈరోజు మన మాచర్ల పట్టణంలో నవోదయ సైకిల్ షాపులో సైకిల్ రేట్లు తగ్గించి అమ్ముతున్నటువంటి నవోదయ షాపు యజమాని మన శేష్ గారు వారి యొక్క ఆ రేటు తగ్గిన వివరాలు మనకు తెలియజేస్తారు. ఇప్పుడు శేష్ గారు, మరి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేటు తగ్గించింది. జీఎస్టీ రేటు తగ్గక ముందు సైకిల్ రేట్ ఎంత ఉంది, స్పేర్ పార్ట్ రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి రేట్లు, ఇప్పుడు ఏ రేటుకి అమ్ముతున్నారు, మీరు ఏ మేర తగ్గిందో ఒకసారి మాకు చెప్పగలరా? అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం 12% నుంచి 5%కి జీఎస్టీ రేట్ను తగ్గించింది. అందుమూలంగా ప్రతి సైకిల్కి 300 నుంచి 500 రూపాయల వరకు తగ్గింపు జరిగింది. అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. 2వ తారీఖు ముందు నుంచి ఇది అన్ని ఎలక్ట్రానిక్స్, ఫ్రిడ్జ్, అన్ని టీవీలు, ఏసీలు, వాటి మీద టీవీలు, ఏసీలు, డిష్ వాషర్లు 28%. ఓకే. ఇప్పుడు అది 18% ఇది తగ్గింది. ఓకే, 10% 10% తగ్గింది. ఓకే. ఆ వారం మీరు తగ్గించి అమ్ముతున్నారు ఇప్పుడు? మన కాంపోజిషన్ లో లేదు కదా, తగ్గించి అమ్ముతున్నారు. ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ అన్నీ అంతే. అంటే వాషింగ్ మిషన్లు, ఏసీలు మీద అదే తగ్గిందా? ఎలక్ట్రానిక్ ఐటమ్ మొత్తం తగ్గింది. జిఎస్టీ 10% మొత్తం మేజర్ దానికి తగ్గింది. దేనికి? ఏసీలు, ఓకే, డిష్ వాషర్లు, ఓకే, ఇన్వర్టర్ బ్యాటరీలు, ఎల్ఈడి సైజ్ పెద్ద టీవీలు అన్నిటికీ తగ్గింది. ఓకే. మిగతా అన్ని 18 నుంచి 5% తగ్గింది. 18 నుంచి 5% కొన్ని తగ్గింది. ఓకే. తగ్గిన రేటు అంటే మీరు అమ్ముతున్నారు ఇప్పుడు? ఓకే. అంటే కొత్త స్టాక్ వచ్చిందా మీకు? పాత స్టాక్ తగ్గించి అమ్ముతున్నారా? అలా ఏం లేదు, మాది ఆల్రెడీ జిఎస్టీ ఇన్పుట్ లోనే ఉంది. అవుట్పుట్ ఇచ్చేటప్పుడే ఓకే. మీకు పాత స్టాక్ వస్తాక తేడా లేదు అంటే ఇచ్చేటప్పుడు మీరు జిఎస్టీలో తగ్గించిన ప్రకారం జిఎస్టీలో కాబట్టి తగ్గించి అమ్మాల్సిందే, స్టాక్ కి సంబంధం. ఓకే ఓకే ఓకే. ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ మొత్తం కూడా ముందే జిఎస్టీ చెల్లించే కొంటారు కాబట్టి అమ్మేటప్పుడు ఇప్పుడు వాళ్ళకంత ఇబ్బందికరమైన పరిస్థితి లేదు, కొత్త స్టాక్ రావాల్సిన అవసరం లేదు. అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా జిఎస్టీ రేటు తగ్గించినందువల్ల మరి మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు ఎక్కువగా వాడే నిత్యావసర సరుకులు రేట్లు కూడా భారీగా తగ్గినాయి. ఎంత మేర తగ్గినాయో మన షాప్ యజమాని అయినటువంటి హనుమంతరావు గారిని అడిగి తెలుసుకుందాం. హనుమంతరావు గారు, సరుకులు మరి జీఎస్టీ ముందు ఎంత రేటు ఉన్నాయి, ఇప్పుడు ఏ మేర తగ్గినాయి, అంటే ఏ సరుకులు తగ్గిన రేట్లు ఒక్కసారి మీరు చెప్పండి. ఏ సరుకు తగ్గిన కొన్ని ఐటమ్స్ ఏమైనా చూపిస్తారా? చూపిస్తా. ఈ టేబుల్ పెట్టమ్మయ్యి. నమస్తే సార్. మన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినాక చాలా సరుకులు 18%, 13% నుంచి 5% తగ్గించారు. 5% అంతే ఉన్నాయి, కానీ ఎక్కువ పర్సెంట్ బాగా తగ్గించారు. ఇందులో ముఖ్యంగా మనకి రోజు నిత్యం వాడే కాఫీ పొడి, టీ పొడి, సబ్బులు, పేస్ట్లు చాలా నిత్యావసర సరుకుల రేట్లు కానీ ప్రజలకు అవసరమైన ప్రతి వస్తువు మీద కూడా సేల్స్ ట్యాక్స్ అని, వ్యాట్ ట్యాక్స్ అని, అలాగే మరి రాష్ట్రానికి సంబంధించిన ట్యాక్స్లు, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ట్యాక్స్ ఎన్నో రకాలుగా ఉండేవి. ఇవన్నీ తీసివేసి
భారతదేశం మొత్తం కూడా ప్రతి వస్తువుకి ఏ వస్తువు సరే ఎక్కడైనా కూడా ఒకే ట్యాక్స్ ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి కూడా జిఎస్టీలో 4 స్లాబులు పెట్టడం జరిగింది. ఒకటి 5%, ఒకటి 12%, ఒకటి 18%, నాలుగోది 28%. ఈ 28% ఉన్న స్లాబ్ రేట్లో ఎక్కువ కోటేశ్వరులు కొనే వస్తువులు కార్లు ఇలా ఇవి ఉండేవి. మరి సామాన్య మానవుడు కొనే వాటి కూడా కొన్ని తక్కువలో ఉండేవి. కానీ మన కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా కొనుగోలు శక్తి పెంచాలని చెప్పి ఇప్పటికి ఉన్న జిఎస్టీ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయని గమనించి పేద ప్రజల్ని మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని కేవలం 2 స్లాబులు మాత్రమే పరిమితం చేస్తూ